రంజిత్, నేను పూర్తిగా చదివాను. అందులో ఈ కేసు గురించి ఏం లేదు. ఈ అమ్మాయి స్టేట్మెంట్ ఉందా? ఉంది, కానీ దీని గురించి తనకు పెద్దగా ఏం తెలియదు. ఈ సంఘటన జరిగినప్పుడు తను అక్కడ ఉంది, అంతే. సార్, ముంబైలో అరుణ అనే ఆవిడ గత 40 ఏళ్లుగా కోమా స్టేజ్ లోనే ఉన్నారు. ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అయినా ఇకపై సంతోషంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడ బంధువులు ఆమెను వదిలి వెళ్ళిపోయారు. పైగా సుప్రీంకోర్టు మర్సీ కిల్లింగ్ కి అంగీకరించడం లేదు. ఎందుకంటే మన రాజ్యాంగంలో అందుకు చోటు లేదు కదా. ఎవరికి ఎదుటివాడి ప్రాణం తీసే హక్కు లేదు. ఈవెన్ ఆయన ప్రాణం ఆయనే తీసుకోవాలన్నా చట్టం దానికి ఒప్పుకోదు సార్. అది సరే సార్, జరిగింది యాక్సిడెంటా, హత్య, ఆత్మహత్య అని ఎవరికి తెలియదే? సార్, ఆ టాబ్లెట్ లో ఉన్న కంటెంటే పేషెంట్ బ్లడ్ లో కలిసిందని మెడికల్ రిపోర్ట్ వచ్చింది సార్. అసలు ఇప్పుడు ఆ మాత్రకి ఈ కేసుకి ఏమిటయ్యా సంబంధం? ముందు అసలు ఆ లూసీ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. అన్నా, మురళిని మాట్లాడుతున్నా అన్నా. చెప్పరా, సుందరం అక్కడ? సుందరం ఊరెళ్ళాడన్నా. ఊరుకా? సరే, మ్యాటర్ ఏంటి అన్నా? ఒక కొత్త పార్టీ అన్నా, బాగా సౌండ్, బిజినెస్ చేయాలంట. తీసుకురానా? పార్టీ మంచి సౌండా? పార్టీ మంచి సౌండ్ అన్నా. తీసుకురానా అన్నా? సరే, తీసుకురా. పెట్టేయ్. అలాగే అన్నా. వెళ్దాం. వికీ, రేపు అన్నపూర్ణలో సాంగ్ షూటింగ్ కన్ఫర్మ్. రేపు అన్నపూర్ణలో సాంగ్ షూటింగ్ అని చెప్పాను. సరేనా అన్నా? ఈ అమ్మాయి గురించి కనుక్కున్నారా? ఎంక్వైరీ చేస్తున్నాను, త్వరలో చెప్తా. నువ్వేనా అబ్బాయివి? ఈ ఫైల్లో ఉన్న అమ్మాయిలంతా అబ్బాయి చాలా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అబ్బాయి ఏం చదివాడు? SLC వరకు చదివాడండి, కానీ ఫెయిలే. ఈ ఫైల్లో ఉన్న అమ్మాయిలంతా బాగా చదువుకున్న అబ్బాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది సెట్ అవ్వదు. అబ్బాయి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? మన థియేటర్ లోనే పనిచేస్తున్నాడు. అబ్బాయికి జీతం ఎంత? 3000 రూపాయలు రోజుకా? నెలకి. చచ్చింది గుర్రే. ఈ ఫైల్లో ఉన్న అమ్మాయిలంతా బాగా సంపాదించే డబ్బును కురాని కావాలనుకుంటున్నారు. ఇది సెట్ అవ్వదు. తమ్ముడు, మన లెవెల్కి తగినట్టు ఒక మంచి పిల్లని చూపించండి. మీ లెవెల్ కంటే